మన స్టాఫ్ ఫెలిసిటేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు మార్పుగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి ఉంటుంది. సో దట్ దే కెన్ ఫీల్ హ్యాపీ. 2021 అక్టోబర్ 3 నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇంతకు ముందు ఉండే స్టాఫ్ పంపించింది ఏంటంటే ఆఫీస్ స్టాఫ్ కొంచెం పవర్ఫుల్ ఇక్కడ, ఆఫీస్ స్టాఫ్ కొంచెం డిఫరెంట్ ఇక్కడ అని చెప్పారు. నేను వచ్చినప్పుడు ఆఫీస్లో హేమేలు, రామచంద్ర సార్ కానీ, పెంచల్ బాబు సార్ కానీ, సాయి సార్ కానీ, శ్రీనివాస్ సార్ కానీ ఇట్లా వాతావరణం చాలా గంభీరంగా ఆఫీస్లో ఉండేది. ఒక వర్క్ గురించి ఆఫీస్కి వెళ్తే ఇమీడియట్గా సార్ కూర్చోండి, మీకేం కావాలి అని చెప్పి వాళ్ళు నన్ను అడగడం, ఈ వర్క్ నాది కాదు, ఈ వర్క్ నాకు తెలియదు, మళ్ళీ రండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఈ వర్క్ నాది కాదు, ఈ వర్క్ నాకు తెలియదు, మళ్ళీ రండి అనే పదాలు వినిపించేవి కాదు. కంపల్సరీగా మనకి వాళ్ళు చేస్తున్న వర్క్ను కూడా పక్కన పెట్టి వాళ్ళు మనకి సాటిస్ఫైస్ పంపించేవాళ్ళు. కాలేజ్ టైమింగ్ అవర్ తర్వాత కూడా వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. అంత వర్క్ అనేది కంటిన్యూస్గా వితిన్ కాలేజెస్ అవర్స్, కాలేజ్ అవర్స్ తర్వాత కూడా ఇక్కడ నేను లోకల్గా ఉండడం చేయటం కంటే హాలిడేస్లో కూడా వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు డ్రాస్టిక్ డౌన్ఫాల్ అనేది మనకి అంటే అనకూడదు కానీ ఆ సందర్భం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సాయి గురించి ఏంటంటే ఎగ్జామినేషన్ గురించి కానీ, స్కాలర్షిప్ గురించి కానీ, ఎన్ఎస్ఎస్ క్లర్క్తో కూడా వర్క్ చేశారు. సేమ్ అంటే బహుశా అక్కడ అంటే వాళ్ళతో ఉండడం అంటే మహామంతో పనిచేయడం కావచ్చు. సాయి కూడా అదే మన ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన 3 పదాలు చెప్పకుండా మనల్ని పంపించేవాళ్ళు. ఇక హర్ష విషయానికి వస్తే సేమ్ మనకి నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఏదో నేర్చుకోవాలి అనే తపన అనేది బాగా ఉంటుంది, నేర్చుకోలేకపోతున్న బాధ ఉంది. అటువంటి హర్ష ఒక 3.5 years ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వర్క్ని ఎంత ఫోకస్గా నేర్చుకున్నాడంటే ఏజ్ కూడా తక్కువ అవడం చేత చాలా ఫాస్ట్గా ఆఫీస్లో ఉండే అన్ని డిపార్ట్మెంట్స్లో కొంత అవగాహన, తను చేసే డిపార్ట్మెంట్లో ప్రొఫెషనల్స్ సాధించి ఈరోజు సీనియర్గా వెళ్ళారు. వీళ్ళు మరిన్ని ఉన్నత స్థానాలని అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ ఉండే ప్రతి స్టాఫ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.